ఫ్రెండ్స్, Fire-Boltt Gladiator ఈ స్మార్ట్ వాచ్ యొక్క స్పెసిఫికేషన్ వీడియో ఆల్రెడీ నా ఛానల్లో వచ్చింది. దాని యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ వెళ్ళి మీరు చూడొచ్చు. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనకు వాచ్ యొక్క అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ ఒకసారి చూద్దాం. సో ఆ బాక్స్ ఓపెన్ చేసే కన్నా ముందు వాచ్ పైన ఏమి ఇచ్చాడో ఒకసారి చూసుకుందాం. మనం మొదటగా చూసుకుంటే Fire-Boltt బ్రాండ్ నేమ్ అండ్ గ్లాడియేటర్ మోడల్ నేమ్ అనేది ఇది బ్లూటూత్ కాలింగ్ ఫీచర్తో వస్తుంది. అండ్ మనకి 1.96 ఇంచెస్ డిస్ప్లేతో అండ్ 123 స్పోర్ట్స్ యాక్టివ్స్తో ఇచ్చాడు. అండ్ సైడ్లో చూసుకుంటే IP67 వాటర్ రెసిస్టెంట్ ఇలాంటి ఫీచర్స్ అనేది ఇందులో మెన్షన్ చేశాడు. ఇక్కడ సైడ్ కూడా చూసుకుంటే దాని యొక్క స్పెసిఫికేషన్స్ అనేది ఇచ్చాడు. సో మనం బ్యాక్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ ఒక QR కోడ్ ఇచ్చాడు. ఈ QR కోడ్ మనం స్కాన్ చేసి మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, వాచ్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఈ వాచ్ వచ్చేసి మనకు గూగుల్ అండ్ సిరి రెండింటికి సపోర్ట్ చేస్తుంది. అండ్ మిగతా ఫీచర్స్ కూడా ఇందులో బ్యాక్లో మెన్షన్ చేశాడు. సో మనం ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి బాక్స్లోని కంటెంట్ ఏవేవి ఇచ్చాడో ఒకసారి చూసుకుందాం. బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్గా మనకు కనిపించేది మాన్యువల్. సో ఈ మాన్యువల్ ఏంటంటే వాచ్ని ఏ విధంగా వాడాలి, మొబైల్ని ఎలాగ కరెక్ట్ చేయాలి అనేది ఇందులో కంప్లీట్ డీటెయిల్ అనేది ఉంటుంది. సో ఇందులో మనం చూసుకొని వాచ్ని యూజ్ చేసుకోవచ్చు. అదే కాకుండా మాన్యువల్ పక్కకు పెడితే మనకు ఫస్ట్గా కనిపించేది వాచ్తో పాటు USB కేబుల్ కూడా ఇచ్చాడు. సో వాచ్లో మరికొన్ని కార్డ్స్ ఇచ్చాడు. ఆ కార్డ్స్ వచ్చేసి కూపన్స్, మనకు కొన్ని మూవీస్ కానీ మ్యూజిక్ ఇలాంటి వాటికి యూజ్ చేసుకునే కొన్ని కూపన్స్ వచ్చాయి. దాంతోపాటు వారంటీ కార్డ్ కూడా వచ్చింది. సో ఫైనల్గా వాచ్ అనేది ఈ విధంగా ఉంది. అయితే ఇందులో ఇచ్చేసి సిల్కాన్ స్ట్రాప్స్ ఇచ్చాడు. అండ్ స్ట్రాప్స్ మాత్రం చాలా మంచి క్వాలిటీతో ఉన్నాయి, కానీ ఇవి రిమూవబుల్ స్ట్రాప్స్ లాగా కనిపించట్లేదు, ఇన్బిల్ట్గా ఉన్నాయి. సో దీన్ని కవర్ చేసి ఓపెన్ చేద్దాం, అదేవిధంగా ఆన్ చేసి చూద్దాం ఏ విధంగా ఉన్నది. సో ఫైనల్గా పవర్ ఆన్ చేద్దాం. ఆన్ చేస్తే ఈ విధంగా ఉంది. సో వాచ్ యొక్క బిల్ట్ క్వాలిటీ, స్ట్రాప్స్ అనేవి చాలా బాగున్నాయి. సో డిస్ప్లే కూడా మంచిగానే ఉంది. సో వాచ్ యొక్క డిస్ప్లే చూసుకుంటే మనకు డిస్ప్లే వచ్చేసి 2.5D కర్వ్తో మనకు వస్తుంది. అండ్ వాచ్ యొక్క బిల్ట్ క్వాలిటీ మనకు మెటల్ కేస్తో తయారైంది. అండ్ మనకు సైడ్లో వచ్చేసి క్రౌన్ కీ ఉంది, క్రౌన్ కీ చాలా బాగుంది. అదేవిధంగా కింద వచ్చి ఒక బటన్ ఉంది. సో ఆ బటన్ ప్రెస్ చేస్తే మనకు డైరెక్ట్ షార్ట్ కీస్ అనేది వస్తుంది. అదే కాకుండా డిస్ప్లే సైజ్ చూసుకుంటే 1.96 ఇంచెస్తో మనకి డిస్ప్లే HDలో ఇస్తున్నాడు. సో నెక్స్ట్ ఇందులో మనకు బ్లూటూత్ కాలింగ్ ఫీచర్తో సైడ్లో వచ్చేసి మనకు స్పీకర్ ఇస్తుండు. అండ్ ఇంకో సైడ్లో వచ్చి మనకు మైక్రోఫోన్ అనేది ఉంది. సో మన వాచ్లోనే కాల్స్ మాట్లాడుకునే విధంగా ఇందులో ఇచ్చాడు. అదే కాకుండా ఇందులో మనకు డయల్ ప్యాడ్ ఉంటుంది, కాంటాక్ట్ సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో పైనుంచి కిందికి స్వైప్ చేస్తే మనకు షార్ట్ కీస్ అనేది వస్తుంది. ఈ షార్ట్ కీస్లో వచ్చేసి మనకు ఫోన్ యొక్క బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అదే కాకుండా మనకి ఇందులో ఫ్లాష్ లైట్ ఉంది. అండ్ ఈ కార్డ్ సిస్టమ్ గిట్ట ఉంది. అంటే మన ఫోన్పే, గూగుల్ పే కార్డ్స్ అనేది బార్ కోడ్ మనం అందులో వాచ్లో పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా ఎవరి నుంచి పేమెంట్ అనేది వాచ్ ద్వారా రిసీవ్ చేసుకోవచ్చు. అదే కాకుండా మనకు మెన్యూస్ ఉన్నాయి. ఈ స్మార్ట్ వాచ్లో మనకు 8 మెన్యూ లేఅవుట్స్ అనేది ఇందులో ఇచ్చాడు. సో మీరు స్క్రీన్ పైన చూస్తున్నారుగా ఈ విధంగా మనకు నచ్చిన లేఅవుట్ అనేది ఆన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో వాచ్లో సైడ్లో మనకు రొటేటింగ్ క్రౌన్ ఇచ్చాడు. సో ఈ డైరెక్ట్గా రొటేట్ చేస్తే వాచ్ ఫేసెస్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా మనకు వాచ్ ఫేసెస్ చేంజ్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. అదే కాకుండా కస్టమైజ్డ్ వాచ్ ఫేసెస్ అనేది మన మొబైల్లో వెళ్ళి యాప్ ద్వారా చేంజ్ చేసుకోవచ్చు. అంటే మన ఫొటోస్ కూడా సెట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ నుండి రైట్ స్వైప్ చేస్తే మనకు రీసెంట్గా ఏ యాప్స్ అయితే వాడామో అవన్నీ మనకు కనిపిస్తుంటాయి. సో నెక్స్ట్ ఫీచర్ చూసుకుంటే వాచ్లో మన క్రౌన్ కీ కింద ఒక బటన్ ఇచ్చాడు. సో ఆ బటన్ ప్రెస్ చేయగానే మనకు స్పోర్ట్స్ యాక్టివిటీస్ కంప్లీట్గా ఫీచర్స్ అనేది కనిపిస్తుంది. సో స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఫీచర్స్ చూసుకుంటే ఇందులో మనకు 123 స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇచ్చాడు. సో మనకు నచ్చిన యాక్టివిటీ మనం ఆన్ చేసుకొని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. మీరు స్క్రీన్ పైన చూస్తుండగా ఆ విధంగా. సో ఈ విధంగా మనం స్పోర్ట్స్ యాక్టివిటీస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఫేవరెట్స్ అనేది ఇందులో ఆప్షన్ ఉంది. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ స్వైప్ చేస్తూ ఉంటుంది. ఆ ఫేవరెట్స్ ఏంటంటే మీకు నచ్చిన యాప్ కానీ ఫీచర్ కానీ మనం ఫేవరెట్స్లో యాడ్ చేసుకోవచ్చు. సో మనం వాచ్లో కంప్లీట్గా వెళ్ళి చెక్ చేసుకుంటున్నా డైరెక్ట్ ఫాస్ట్గా మన ఫేవరెట్స్లోకి వెళ్ళి మనం యూజ్ చేసుకోవచ్చు. అదే కాకుండా కింద స్వైప్ చేస్తే మనకు మెసేజెస్ ఉన్నాయి. ఈ మెసేజ్లో ఏంటంటే నార్మల్గా సోషల్ నోటిఫికేషన్స్ అండ్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్, మిస్డ్ కాల్స్ కానీ అలర్ట్స్ ఇలాంటివి కానీ మనకు మెసేజ్లో కనిపిస్తుంటాయి. నెక్స్ట్ ఇందులో చూసుకుంటే మనకు 24/7 హార్ట్ రేట్, స్లీప్ మానిటరింగ్ అండ్ ఇందులో మనకు ఫీమేల్ హెల్త్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఇందులో ఉంది. అదే కాకుండా స్ట్రెస్ లెవెల్స్ కూడా మానిటర్ చేసి మనకు చూపిస్తుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఫైండ్ మై ఫోన్. సో ఫైండ్ మై ఫోన్ అనేది వాచ్లో వెళ్ళి మనం క్లిక్ చేస్తే మొబైల్ ఎక్కడున్నా రింగ్ అవుతుంది. సో ఈ విధంగా మనం మొబైల్ ఎక్కడైనా మర్చిపోయినా కానీ ఈ ఫైండ్ మై ఫోన్ యాప్ అనేది మనకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఇందులో మనకు వాయిస్ అసిస్టెంట్ అనేది ఇచ్చాడు. సో ఈ వాయిస్ అసిస్టెంట్ ద్వారా మనము వాచ్లో ఉన్న యాప్స్ కానీ ఏదైనా కానీ కంట్రోల్ చేసుకొని వాయిస్ ద్వారా కమాండ్ ఇవ్వచ్చు.
అదే కాకుండా ఇది మనకు గూగుల్ అండ్ సిరి రెండిటికి సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఫీచర్ అదే విధంగా చూసుకుంటే ఇందులో క్యాలిక్యులేటర్ ఇచ్చాడు. ఈ స్మార్ట్ వాచ్లో మనకు ఇన్బిల్ట్ గేమ్స్ అనేది ఇచ్చాడు. సో మనకు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఈ గేమ్స్ ఆడి టైంపాస్ చేసుకోవచ్చు. సో మీరు స్క్రీన్లో చూస్తున్నారు కదా, గేమ్స్ అనేది చాలా స్మూత్గా వర్క్ అవుతున్నాయి. నెక్స్ట్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే మనం సెట్టింగ్స్లో వెళ్ళగానే పైన ఫస్ట్ డిస్ప్లే కనిపిస్తుంది. డిస్ప్లే ఓపెన్ చేయగానే మనకు బ్రైట్నెస్ సెట్ చేసుకోవచ్చు, స్లీపింగ్ యాక్టివిటీ సెట్ చేసుకోవచ్చు. అదే కాకుండా మనకు వాచ్ ఫేసెస్, మెన్యూ ఈ విధంగా డిస్ప్లేలో సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వైబ్రేషన్. అండ్ వైబ్రేషన్ వచ్చేసి మనకు వైబ్రేషన్ ప్లస్ రింగ్ సెట్ చేసుకోవచ్చు, ఓన్లీ వైబ్రేషన్ సెట్ చేసుకోవచ్చు. అదే కాకుండా రింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఈ వైబ్రేషన్ మోడ్ అనేది ఎక్కువ తక్కువ అనేది కూడా సెట్ చేసుకునే ఆప్షన్ ఇందులో ఉంది. నెక్స్ట్ వచ్చి మనకు డు నాట్ డిస్టర్బ్ మోడ్ అని ఉంది. ఎప్పుడైనా బిజీ ఉన్నప్పుడు మనం ఆ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. సో ఫోన్ అనేది వాచ్ అనేది సైలెంట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు లో పవర్ మోడ్, అంటే బ్యాటరీ సేవ్ చేసుకోవడానికి లో పవర్ మోడ్ కూడా ఆన్ చేసుకోవచ్చు. సో అదే విధంగా ఫోన్ కాల్ ఆప్షన్ ఉంది. ఇందులోకి వెళ్తే మనకు బ్లూటూత్ కనెక్టివిటీ అంటే బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ అనేది ఆన్ చేసుకోవడం, ఆఫ్ చేసుకోవడం అనేది ఇందులో ఉంది. అదే కాకుండా మనకు ఇయర్ ఫోన్స్ అనేది కనెక్ట్ చేసుకోవాలా వద్దనే ఆప్షన్ కూడా ఇందులో ఇచ్చాడు. సిస్టమ్ అప్డేట్లోకి వెళ్తే మనకు సిస్టమ్ రీస్టార్ట్, పవర్ ఆన్ ఆఫ్ అండ్ రీసెట్ అనే ఆప్షన్ కూడా ఇందులో ఇచ్చాడు. మరికొన్ని ఫీచర్స్ ఈ వాచ్లో మనం చూసుకుంటే మన వాచ్లో వెదర్ అప్డేట్స్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా మనకు ఎక్సర్సైజ్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయో రికార్డ్ అనేది కూడా ఇందులో చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ లెవెల్స్ కూడా మనము ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా ఈ యాక్టివిటీస్ అన్ని మనం గ్రాఫ్లో మనం చూసుకునే విధంగా యాక్టివిటీ అనేది ఒకటి ఉంది, అందులో మనం వెళ్ళి చూసుకోవచ్చు. సో వాచ్ యొక్క సెన్సార్స్ మనకి ఏం చేస్తాయంటే స్లీప్ మానిటర్ చేస్తుంది, 24/7 హార్ట్ రేట్ ట్రాక్ చేస్తుంది, స్ట్రెస్ లెవెల్స్ కూడా మనకి చూస్తుంది. అండ్ మనకి ఇందులో బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్, సాచురేషన్ లెవెల్స్ కూడా మనకు ట్రాక్ చేసి చూపిస్తుంది. అదే కాకుండా ఇవన్నీ అలర్ట్స్గా మనకు మెసేజ్ కూడా ఇందులో వస్తుంది. నెక్స్ట్ ఇందులో ఛార్జింగ్ విషయానికి వస్తే మనకు యూఎస్బీ కేబుల్ ఇచ్చాడు. ఇది మ్యాగ్నెటిక్ పిన్స్తో ఉంది. సో మనకి ఈ విధంగా వాచ్ అనేది అటాచ్ చేసి ఛార్జింగ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వాచ్ యొక్క బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే మనకు 7 days అనేది నార్మల్ యూసేజ్లో వస్తుంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్తో 2 days బ్యాటరీ బ్యాకప్ అనేది మనకి ఈ వాచ్ అనేది ఇస్తుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే వాచ్ యొక్క బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. వాచ్ గోల్డ్ కలర్లో అయితే వాచ్ యాపిల్ అల్ట్రా వాచ్ లాగానే అనిపిస్తుంది. సో ఇది బ్లాక్ కలర్లో ఉంది. అండ్ ఫైనల్గా మాత్రం వాచ్ అన్న స్ట్రాప్స్ కానీ బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఈ ప్రైస్కి వాచ్ కొనవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వాచ్ యొక్క అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ అయితే చాలా బాగుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి.